ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం సంతోషంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. గడిచిన 5 ఏళ్లు రైతులు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. ఇకపై అమరావతి ప్రజా రాజధాని అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ బిల్లు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆమోదంపై మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయన సార్ ఏంటి ఈరోజు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బిల్లు ఆమోదం పొంది దీనిపై మీరేమంటారు? నిన్న దిగువ సభలో ఈరోజు ఎగువ సభలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందండి. దానికి ఈరోజు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రజలందరూ ఒక పెద్ద పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ రైతులైతే ఈరోజు వాళ్ళకందరికీ ఒక పెద్ద దీపావళి పండుగ. ఆ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కూడా రైతు సోదరులతో వాళ్ళ ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఉండ్రానిపాలెంలో ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో గౌరవనీయ భారత ప్రధాని చేతుల మీదుగా అక్కడికి వస్తాను, వాళ్ళందరితో కలిసి యాక్చువల్గా వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటానన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చేశారు. త్వరలో రాబోతున్నారు. వచ్చి రైతు సోదరులందరితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. సార్ నిన్న జగన్ మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని ఏంటి ఈ వ్యాఖ్యలు ఎలా అంటే 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అమరావతి క్యాపిటల్ సిటీ అన్నప్పుడు ఆయన అసెంబ్లీ సాక్షిగా విజయవాడ, గుంటూరు మధ్య నేను క్యాపిటల్ సిటీకి ఒప్పుకుంటున్నానని చెప్పి 30,000 ఎకరాలు కావాలని 2019లో ప్రభుత్వం మారంగానే 3 రాజధానులను 3 ముక్కలాట తీసుకొచ్చి రైతులని నానా ఇబ్బందులు పెట్టి 5 సంవత్సరాలు వాడు కోర్టులు, జైళ్ళు, తర్వాత వచ్చి కొట్టటాలు. అయితే ఎలక్షన్స్ ముందు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే అమరావతి కడతానని చెప్పడం, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఎంతో వేగవంతంగా అమరావతి జరుగుతుంటే దాన్ని కూడా ఓర్చుకోలేక ఒక్కో రోజు ఒక్కొక్క స్టేట్మెంట్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, వాళ్ళ పార్టీ ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే ఇదంతా కన్ఫ్యూజన్, ఎంతసేపు కన్ఫ్యూజన్ చేసి ప్రజలని, రైతులని ఒక మనస్సభ గుర్తుపెట్టాలని చేయాలని. అయితే రైతు సోదరులందరూ గవర్నర్ ముఖ్యమంత్రి గారు వచ్చి కలిశారు. సార్ ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేయించండి. గవర్నర్ ముఖ్యమంత్రి గారు భారత ప్రధానితో కలవటం, మాట్లాడటం, ఆయన ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయడం. నిన్న పార్లమెంట్ దిగువ సభలో ఇవాళ ఎగువ సభ పాస్ అయింది. అయితే నిన్న పార్లమెంట్లో దిగువ సభలో బిల్లు పెట్టి చర్చిస్తుంటే ఒక పార్టీ నాయకుడు అక్కడ ఏం జరుగుతుంది, బిల్ పాస్ కాబోతుందా, ఫెయిల్ ఇది చూడకుండా అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టి, ఒకసారి నాకు తెలిసి భారతదేశంలో, ప్రపంచంలో ఎవరు కూడా పార్లమెంట్లో ఒక డిస్కషన్ జరుగుతుంటే ఆ పార్టీ నాయకుడు అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. మొన్నదాకా 3 ముక్కలు ఆడాడు, ఇప్పుడు వచ్చి వేరే ఆట ఆడుతున్నాడు. ఇదంతా ఏంటంటే ఈజ్ ఎ సైకో. ప్రజలు ఆనందంగా ఉండారు, టీవీలు చూస్తున్నారు, అక్కడ పాస్ కాబోతుంది, అది పాస్ అయిపోతే ఆనందం పడతారు. ఆ ఆనందాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో నిన్న ప్రెస్ మీట్, ఇంకేం లేదండి. ఎందుకంటే అది అయిపోతుంది తెలుసు, ఎవరు పెట్టరు. ఏది ఏమైనా అటు నిన్న దిగువ సభలో ఇవాళ వ్యతిరేకం కాదంటే ఒకవైపు ఏమో వాకౌట్ చేస్తారు. ఎలా తిన్నారు? అది చెప్పాను కదా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, అది ఒక సైకో మెంటాలిటీ. ఎందుకంటే అన్ని పార్టీలు, భారతదేశంలో అన్ని పార్టీలు ముక్త కంట దొప్పుకుంటే ఆయన ఒక్కడే ఈ రాష్ట్రంలో ఉండి ఇక్కడుండి ఆయన వాకౌట్ చేసి వచ్చాడంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు. ఆ వచ్చిన 11 సీట్లు 0 అవుతాయి. సార్ చివరిగా ఉద్దండరాయునిపాలెం మొట్టమొదటిసారి మీరు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన ఇక్కడికి ఈ ముహూర్తం కానీ ఈ ప్లేస్ కానీ కలిసి వచ్చింది అనుకోవచ్చు అమరావతి రాజధాని? ఖచ్చితంగానండి. ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్ కానీ, ఐకానిక్ భవనాలు కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 2028 ఆగస్టుకి అన్నీ, అంటే ఈ లోపల కొన్ని పూర్తవుతాయి, హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆగస్టుకి అయిపోయేట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ముందుకు పోతాం. అమరావతి రైతులకు చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు నేను మర్చిపోనండి, 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే నేను, శ్రావణ్ గారు, పుల్లారావు గారు తిరిగే రైతు సోదరులందరితో, వాళ్ళందరితో జరిగే పాలసీలు చేశాం. 2015 జనవరి 1 చేస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 58 రోజుల్లో 34,400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కన్సెంట్ ఇచ్చారు. ఒక్క లిటిగేషన్ లేకుండా. ఇది ప్రపంచంలో రికార్డు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి అన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది.
సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత కల్పించడాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి, మరోవైపు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడమే ఆ పార్టీ ఎజెండా సిద్ధాంతం అని చెప్పేసి, కానీ ఈరోజు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వారందరికీ ఆ రోజు భూమి ఎలా తీసుకున్నామో ఈరోజు డెవలప్మెంట్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కానీ తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ తేజాతో నరసింహారావు, హెచ్ఎం టీవీ.